మిరాయ్ టీజర్ రిలీజ్ అయింది ఇది అందరికీ తెలిసిందే. అండ్ సినిమా విజువల్ క్వాలిటీ చూస్తుంటే మైండ్ పోతుంది. సినిమా బడ్జెట్ మొత్తం అయితే 60 నుంచి 70 కోట్లు మాత్రమే అంట. వావ్, సూపర్. మరి మిగతా పెద్ద పెద్ద హీరోలతో అంత పెద్ద బడ్జెట్ పెట్టి తీస్తూ అసలు ఏం తీస్తున్నారు? తక్కువ బడ్జెట్ లో కూడా మంచి క్వాలిటీ ఇవ్వచ్చని మొన్న హనుమాన్ చూపించింది, ఇప్పుడు మిరాయ్ చూపించింది. నిజంగా కోట్లు పెట్టి బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. సినిమాలు మొత్తం డిజాస్టర్ అవుతున్నాయి. మొన్న వీరమల్లి వచ్చింది సినిమా 200 కోట్ల పైనే అంట బడ్జెట్, కానీ తీరా చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ మొత్తం దొబ్బింది. గ్రీన్ మ్యాట్ మీద కూర్చోబెట్టి మొత్తం సినిమా మొత్తం నడిపించేశారు. ఆ సెట్లు కానీ అవి కానీ. అండ్ మన ఆదిపురుష దానికి 500 కోట్లు పెట్టారు. ఏం పెట్టారు కానీ చూసి నేర్చుకోవాలా. తక్కువ బడ్జెట్ లో కూడా మంచి క్వాలిటీ మూవీ తీయాలి. సో మిరాయ్ మూవీ అయితే అది నిరూపించింది. 60 to 70 crores బడ్జెట్ తో ఈ మూవీని తీశారు. విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి విజువల్స్. ఒక్కొక్క షాట్ ట్రైలర్ చూసినప్పుడల్లా నేను 10 సార్లు చూసేప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అమ్మో ఇంత తక్కువ బడ్జెట్ లో ఎలా తీసారు అసలు నాకు అర్థం కావట్లేదు. మొన్న వచ్చిన హనుమాన్ మూవీ కూడా అంతే, 40 to 50 crores బడ్జెటే. సినిమా అయితే 350 కోట్ల పైన వసూలు చేసింది. చాలా మంది నేర్చుకోవాల్సింది ఏంటంటే తక్కువ బడ్జెట్ లో కంటెంట్ ఉండి మంచి క్వాలిటీతో సినిమా తీస్తే సినిమా చాలా బాగుంటుంది. పెద్ద హీరోలు అని చెప్పేసి భారీ బడ్జెట్లు పెట్టేసి కోట్లు పెట్టేసి చివరికి గ్రాఫిక్స్ బాగాలేక సినిమాలు చతికిన పడుతున్నాయి. సో మిరాయ్ దీనికి ఒక ఎగ్జాంపుల్. తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ తో సినిమాని తీసుకొస్తున్నారు. September 12th సినిమా ప్రేక్షక ముందు రానుంది. 15 days లో సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కార్తిక్ ఘట్టంనేని ఈగల్ మూవీ చూసిన తర్వాత ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ మా ట్రైలర్ చూసిన తర్వాత అమ్మో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. సో ఐ హోప్ సినిమా బాగుండాలా, మంచి కంటెంట్తో వస్తుంది. గ్రాఫిక్స్ అన్నీ బాగున్నాయి. సో సినిమాలో ఎలా ఉంది మరి చూడాలి. సో తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ తీయడం అంటే తేజ సజ్జా గారు అయితే మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. నేనైతే ఈ సినిమా కోసం ఈగగా వెయిట్ చేస్తున్నాను. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.